హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వర్డ్. బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఒక 2-3 వారాల తర్వాత ఆట తీరు పూర్తిగా మారిపోయింది కంటెస్టెంట్స్‌దే. గత సీజన్స్ మాదిరిగానే హౌస్ మేట్స్ చెత్త పంచాయతీలు, అరుపులు, ఈ గొడవలు తప్ప ఇంక మరీ అంత ఇంట్రెస్టింగ్‌గా ఏ కంటెంట్ అయితే లేదు. గత చివరి 2 ఎలిమినేషన్స్ అయితే వాటి తర్వాత ఇటు నామినేషన్స్, ఓటింగ్‌పై అయితే జనాలకు ఇంకా ఆసక్తి పెరిగిపోతుంది. అసలు ఎవరు బయటికెళ్ళిపోవాలి, ఎవరు హౌస్‌లో ఉండాలి అని. అలాగే ఈ వారం ఓటింగ్‌లో భారీగానే మార్పులు జరిగాయి. ముందు నుంచి టాప్‌లో దూసుకుపోతున్న కంటెస్టెంట్స్ అనూహ్యంగా తగ్గిపోవడం, డేంజర్ జోన్‌లో ఉన్నారు, వీళ్ళు బయటికెళ్ళిపోతారు అని అనుకుంటున్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓటింగ్ పెరిగిపోవడం ఈసారి చేంజెస్ బాగా అయ్యాయి. మరోవైపు శ్రీజ రీ ఎంట్రీ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వరుస పోస్టులు, కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇప్పుడు 7వ వారం నామినేషన్స్‌లో రీతూ చౌదరి, సాయి శ్రీనివాస్, రాము రాథోడ్, తనూజ, రమ్య మోక్ష అండ్ కళ్యాణ్ పడాల, సంజన, దివ్య నిఖిత ఉన్నారు. వీళ్ళలో ముందు నుంచి తనూజ టాప్ రేటింగ్‌లో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. ఆమె తర్వాత కళ్యాణ్ పడాల ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ వారం అయితే తనూజ తర్వాత కళ్యాణ్ పడాల రెండో స్థానంలో ఉన్నాడు. వీళ్ళిద్దరికి ముందు నుంచి పాజిటివ్ ఓటింగే ఉంది. అయితే ఈ వారం ఇమాన్యుయల్‌తో గొడవ, కళ్యాణ్ పడాల దూరంతో తనూజకు సింపతి ఓటింగ్ అనేది బాగా పడ్డది. వీళ్ళిద్దరి తర్వాత అనూహ్యంగా 3వ స్థానంలోకి దూసుకొచ్చింది దివ్య నిఖిత. నిజానికి గత వారం కూడా ఆమెకు తక్కువగానే ఓటింగ్ పడింది. కానీ ఇప్పుడు ఆమెకు ఆసక్తికరంగా ఓటింగ్ పెరిగి 3వ స్థానంలో ఉంది. అయితే దివ్యకు అకస్మాత్తుగా ఓటింగ్ పెరగడానికి కారణం ఏంటో తెలుసా? రమ్య మోక్ష. ఆమె ఓవర్ యాక్టింగ్, నోటి దురుసు, తనూజ, కళ్యాణ్‌లను పర్సనల్‌గా అటాక్ చేయడంతో పచ్చళ్ళ బాబుకి నెగటివిటీ అద్భుతంగా పెరిగిపోయింది. దీంతో ఆమెను ఎలాగైనా సరే బయటకు పంపించేయాలనుకుంటున్నారు నెటిజన్స్. రమ్యకు నెగటివిటీ అనేది రావడంతో ఓటింగ్ అనేది దివ్యకు బాగా పెరిగిందనమాట సడన్‌గా. సో అట్లా దివ్య నిఖిత తర్వాత రీతూ చౌదరి ఉంది. తర్వాత సంజన, సాయి శ్రీనివాస్ అయితే ఉన్నారు. ఇక వీళ్ళిద్దరి తర్వాత రాము రాథోడ్, ఇక రమ్య మోక్ష అయితే డేంజర్ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరిలో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం రమ్యనే లాస్ట్‌లో ఉంది. మరి ఈసారి బయటకు వచ్చేది రమ్యనేమో చూడాలి మరి. ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం కాబట్టి ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో ఎవరిని బయటకు పంపిస్తాడు అనేది కూడా చెప్పలేం. మధ్యలో ట్విస్ట్‌లు కూడా పెడుతున్నాడు కదా ఈ మధ్య. ఎవరిని సేవ్ చేయాలి అనేది బిగ్ బాస్ చేతిలోనే ఉంటది కాబట్టి మనం చెప్పలేం ఆ విషయం. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని, అలాగే వీకెండ్‌లో మరో ఎలిమినేషన్ కూడా ఉండబోతుంది అనేదైతే తెలుస్తుంది. బట్ ఓటింగ్ ప్రకారం అయితే రమ్య మోక్ష లాస్ట్‌లో ఉంది కాబట్టి ఆమెనే బయటకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆమె కాకుండా ఇంకొకరిని ఎలిమినేట్ చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే శ్రీజ మధ్యలోనే వచ్చేసింది కాబట్టి మళ్ళీ రీ ఎంట్రీ ఉండొచ్చు అని అంటున్నారు. చూడాలి మరి బిగ్ బాస్ ఎలా ఉంటుంది, ఆయన ఎవరిని ఎలిమినేట్ చేయబోతున్నారు అనేది.